ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ పలుసుగా కాకుండా మందంగా ఉండే కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి. కాటన్ క్లాత్ ముడతలు ఉండకూడదు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి మనము పొడవు మార్కింగ్ చేసుకుంటాం. పొడవు నిలువుగా మార్కింగ్ చేసుకుంటాం. పొడవు ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో అక్కడి నుంచి మనము అడ్డంగా వెడల్పు మార్కింగ్ చేసుకుంటాము. పొడవు నిలువుగా మార్కింగ్ చేసుకుంటాము, వెడల్పు అడ్డంగా మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచు, ఓకేనా అండి, 1/2 ఇంచు వెడల్పు ఉండాలన్నమాట. అంటే మనం టైలర్ టేప్ పెట్టుకున్నప్పుడు మనం క్లాత్ ఎడ్జ్ నుంచి చివరి నుంచి పెట్టకూడదండి. ఒక 1/2 ఇంచు వదులుకొని, ఓకేనా, 1/2 ఇంచు వెడల్పు పెట్టుకొని మనం ఈ విధంగా టైలర్ టేప్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. 10 ఇంచెస్ పొడవు మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? క్లాత్ మీద 10 ఇంచెస్ పొడవు మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా టేప్ ని క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకొని కుడి చేతిని టేప్ మీద ఉంచుకొని ఎడమ చేతిని వదిలేయండి. ఎడమ చేతి చూపుడు వేలు మరియు మధ్య వేలుని ఈ విధంగా టైలర్ టేప్ మీద ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా? మీరు 10 దగ్గర మార్కింగ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి 9 దగ్గర ఒక ఫింగర్, 11 దగ్గర ఒక ఫింగర్ ఈ విధంగా పెట్టుకోండి. ఎందుకు అంటే టైలర్ టేప్ అనేది జారిపోకుండా గ్రిప్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మీరు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 10 ఇంచెస్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడైతే మనం పొడవు మార్కింగ్ చేస్తున్నామో అక్కడి నుంచి మనము అడ్డంగా వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి మనము వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇక్కడ నుంచి మనము వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టైలర్ టేప్ ని మనం ఈ విధంగా పెట్టాలన్నమాట. ఓకేనా? క్లాత్ మీద మనం ఈ యొక్క టైలర్ టేప్ ని మనం ఎక్కడైతే పొడవు మార్కింగ్ చేస్తున్నామో అక్కడికి ఈ విధంగా పెట్టాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా? ఈ విధంగా మనం 10 ఇంచెస్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. పొడవు నిలువుగా మార్కింగ్ చేసుకుంటాము. టైలర్ టేప్ ని పెట్టుకొని వెడల్పు వచ్చేసి టైలర్ టేప్ ని అడ్డంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటాం. 10 ఇంచెస్ ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. టైలర్ టేప్ మీద కుడి చేతిని అలాగే ఉంచి ఎడమ చేతిని తీసుకొని ఈ విధంగా మీరు ఎడమ చేయి బొటన వేలు మరియు చూపుడు వేలుని ఈ విధంగా టైలర్ టేప్ మీద ఈ విధంగా పెట్టాలి. ఓకేనా? ఈ విధంగా పెట్టుకున్నారు అంటే టేప్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు 10 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనము 10 ఇంచెస్ పొడవు 10 ఇంచెస్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి గీస్ ముక్కతో క్లాత్ మీద. ఈ విధంగా మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ పొడవు, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ వెడల్పు మార్కింగ్ అనేది చేసుకున్నాం. 10 ఇంచెస్ పొడవు 10 ఇంచెస్ వెడల్పు మనం టైలర్ టేప్ తో మార్క్ అనేది చేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్కేల్ తో లైన్స్ అనేటివి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్కేల్ తో 2 లైన్స్ అనేటివి వేసుకోవాలి. చూడండి, స్కేల్ కి ఈ విధంగా చెక్క స్కేల్ తీసుకోండి. ఒక వైపున స్కేల్ కి ఈ విధంగా సన్నగా ఉంటుంది, సన్నగా ఉన్న వైపున కాకుండా ఒక వైపున మనకి ఈ విధంగా లావుగా ఉంటుంది కదండి వుడెన్ స్కేల్. ఈ లావుగా ఉన్న వైపున మనము స్కేల్ ని క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకొని మనం గీసి ముక్కతో లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఈ విధంగా స్కేల్ ని మనం ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడమ చేతితో స్కేల్ ని మనం ఈ విధంగా పట్టుకోవాలి. స్కేల్ మధ్యలో ఈ విధంగా మనము పట్టుకున్నట్టయితే స్కేల్ మీద ఈ విధంగా మనం హ్యాండ్స్ పెట్టినట్టయితే స్కేల్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనం లైన్ అనేది స్ట్రైట్ గా వేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, మనము క్లాత్ మీద స్కేల్ పెట్టినప్పుడు పైన కానివ్వండి కింద కానివ్వండి మనం ఎక్కడైతే మార్కింగ్ చేస్తుంటామో అక్కడి నుంచి మనం 1 ఇంచు అవతలికి స్కేల్ అనేది ఉండాలన్నమాట. చూడండి, ఇటువైపున ఉంది, అలాగే కింద వైపున కూడా ఉంది. అంటే 1 ఇంచు అవతలకి స్కేల్ అనేది ఉండాలి. అప్పుడే మీరు లైన్ వేసినప్పుడు మీకు కరెక్ట్గా లైన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, మనం ఎక్కడైతే మార్క్ చేస్తుంటామో అక్కడ నుంచి స్కేల్ అనేది అవతలికి ఉండాలి. ఓకేనా? కరెక్ట్ గా కాకుండా అవతలికి ఇటువైపున కానీ అటువైపున కానీ ఒక 1 ఇంచ్ అవతలికి ఉన్నట్లయితే మనకి లైన్స్ వేసుకున్నప్పుడు నీట్ గా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనం లైన్ అనేది వేసుకోవాలి స్కేల్ తో. స్కేల్ ని క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకొని గీసి ముక్కతో మనం లైన్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము స్కేల్ తో లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం స్కేల్ పెట్టేటప్పుడు చూడండి, మనం ఎక్కడి నుంచి అయితే లైన్ అనేది వేయాలి అనుకుంటున్నామో 2 సైడ్స్ కూడా మనము స్కేల్ అనేది అటువైపున మరియు
ఇటువైపున రెండు వైపులా కూడా మనకి స్కేల్ అనేది అవతలికి ఉండాలి, ఒక 1 ఇంచ్ అనేది. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనం స్కేల్ ని పెట్టుకొని క్లాత్ మీద మనము గీసి ముక్కతో స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవాలి. స్కేల్ మీద మనము ఫింగర్స్ ని ఈ విధంగా పట్టుకున్నట్లయితే గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. స్కేల్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. అప్పుడు మనం స్ట్రైట్ గా లైన్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా మనం 2 లైన్స్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కటింగ్ చేసుకోవాలి. ఏ విధంగా కటింగ్ చేయాలో చెప్తున్నాను చూడండి. సీజన్ ని ఇంత ఓపెన్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఎక్కడైతే లైన్ వేసున్నామో అక్కడి నుంచి 1 ఇంచ్ వెడల్పుతో మనము ఎడమ చేతిని పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే లైన్ వేసినామో అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వెడల్పుతో, అంటే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం సీజన్ ని ఇంత ఓపెన్ చేసుకొని మనం ఏదైతే లైన్ వేసినామో ఆ లైన్ మీదే మనము కటింగ్ అనేది చేయాలి. ఒకసారి సీజన్ ని ఆ లైన్ మీద పెట్టి కంప్లీట్ గా సీజన్ ని క్లోజ్ చేసినట్లయితే మనకి అంతవరకు కటింగ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎడమ చేతిని ఈ విధంగా మనం మూవ్ చేసుకుంటూ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా. సీజన్ ని నేను ఎంతైతే ఓపెన్ చేశానో ఫస్ట్ లో అంత ఓపెన్ చేసుకుంటూ మొత్తం కటింగ్ చేసుకుంటూ మీరు ముందుకు జరుపుకుంటూ సీజన్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే మనకి ఇక్కడ స్క్వైర్ షేప్ అనేది ఉందో అక్కడ మనం ఏం చేయాలి అంటే అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు అవతలికి మనం కటింగ్ చేయాలి. 1/2 ఇంచ్ అయినా లేకపోతే 1/4 ఇంచ్ అయినా సరే అవతలికి కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకుంటేనే మనకి కత్తెర తిరుగుతుంది, మనం కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే ఆ స్క్వైర్ షేప్ దగ్గర కంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ అవతలికి కట్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనము 1/4 ఇంచు అవతలికి కట్ చేసాము, ఓకేనా. ఇక్కడ నుంచి మనం 1/4 ఇంచ్ అవతలికి కట్ చేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇటువైపు నుంచి కట్ చేయడానికి మీకు కన్వీనియంట్ గా ఉండదు కాబట్టి క్లాత్ ఈ విధంగా తిప్పుకోండి, ఓకేనా. మీ వైపుకి ఈ విధంగా తిప్పుకొని మీరు ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మీద కటింగ్ అనేది చేసుకోండి. ఈ లైన్ మీదే కటింగ్ అనేది చేసుకోండి. ఇందాక చెప్పినట్లుగానే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కి 1 ఇంచు గ్యాప్ పెట్టుకొని సీజన్ ని ఇంత ఓపెన్ చేసుకొని మీరు కంప్లీట్ గా సీజన్ ని క్లోజ్ చేస్తూ హ్యాండ్ ని మూవ్ చేసుకుంటూ సీజన్ ని మూవ్ చేసుకుంటూ ఉన్నారంటే కటింగ్ అనేది జరుగుతుంది. ఏదైతే లైన్ అనేది వేసుకున్నారో ఆ లైన్ మీదే కటింగ్ అనేది జరగాలి, ఓకేనా. మీరు కట్ చేస్తున్నప్పుడు కత్తెరని అటు ఇటు తిప్పకండి, ఓకేనా. స్ట్రైట్ గా కత్తెరని పెట్టాలి, ఆ లైన్ మీదే కటింగ్ అనేది జరగాలి. అప్పుడే మీకు నీట్ గా కటింగ్ అనేది జరుగుతుంది. కత్తెరని మీరు అటు ఇటు అంటే మూవ్ చేస్తూ కట్ చేయకండి, ఓకేనా. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. 10 ఇంచెస్ పొడవు 10 ఇంచెస్ వెడల్పుతో మనం ఒక కాటన్ పీస్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్కేల్ తీసుకోండి, వుడెన్ స్కేల్ తీసుకొని మీరు స్ట్రైట్ గా లైన్స్ అనేటివి ఈ విధంగా వేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మీరు స్కేల్ తో ఈ విధంగా స్ట్రైట్ గా లైన్స్ అనేటివి వేసుకోండి క్లాత్ మీద. ఈ విధంగా మనము స్ట్రైట్ గా స్కేల్ తో లైన్స్ అనేటివి వేసుకోవాలి. ప్రతి లైన్ మీద 5 సార్లు కుట్టండి, ఓకేనా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి కుట్టిన తర్వాత అదే లైన్ మీద ఇంకొకసారి కుట్టండి. ఆ విధంగా మీరు ప్రతి ఒక్క లైన్ మీద ఒక 5 సార్లు కుట్టండి. 5 సార్లు కంటే ఎక్కువగా కుట్టకండి, ఓకేనా. ఒక లైన్ మీద మీరు ఒక 5 సార్లు మాత్రమే కుట్టండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి కుట్టి మళ్ళీ ఇంకొకసారి కుట్టాలి, అలాగా ఒక 5 సార్లు కుట్టాలి. అలాగా అన్ని లైన్స్ అన్నమాట. మొత్తము 6 లైన్ల మీద కూడా ఈ విధంగా మొత్తం మీరు 30 సార్లు కుట్టవలసి ఉంటుంది, ఓకేనా. ఈ స్ట్రైట్ లైన్స్ మీదే మనం ఏవైతే లైన్స్ అనేవి వేసుకున్నామో ఆ లైన్స్ మీద కుట్టు అనేది పడాలి, ఓకేనా. 10 ఇంచెస్ పొడవు 10 ఇంచెస్ వెడల్పుతో 2 పీసులు కట్ చేసుకోవాలండి, ఓకేనా. 10 ఇంచెస్ పొడవు 10 ఇంచెస్ వెడల్పుతో మీరు 2 పీసెస్ కట్ చేసుకోండి. 2 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ ని ఈ విధంగా ప్లెయిన్ గా ఇలాగే పెట్టండి, ఓకేనా. ఇంకొక పీస్ మనం ఏదైతే సరే స్ట్రైట్ గా లైన్స్ అనేటివి వేసుకున్నామో ఆ పీస్ ని ఈ ప్లెయిన్ పీస్ మీద ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. చూడండి, ఈ విధంగా మనం 2 పీసులు 10 ఇంచెస్ పొడవు 10 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకోవాలండి. ఒక పీస్ మీద ఈ విధంగా స్ట్రైట్ గా లైన్స్ అనేటివి స్కేల్ తో వేసుకోవాలి, ఓకేనా. ఒక పీస్ మీద వేయకండి, ఓకేనా. ఒక పీస్ అనేది ప్లెయిన్ గా అలాగే ఉంచేసండి, ఓకేనా. ప్లెయిన్ గా ఉన్న పీస్ కింద పెట్టుకొని దానిపైన మనం ఏదైతే స్ట్రైట్ గా లైన్స్ అనేటివి వేసుకున్నామో స్కేల్ తో ఆ పీస్ ని పైన పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు
ఈ విధంగా ప్రతి ఒక్క లైన్ మీద కూడా ఒక 5 సార్లు కుట్టుకుంటూ రావాలన్నమాట. అలాగే మొత్తము ఈ 6 లైన్ల మీద కూడా మీరు మొత్తము 30 సార్లు కుట్టవలసి ఉంటుంది. మనం లైన్స్ వేసుకున్నాం కదంటే ఆ లైన్స్ మీద కుట్టు అనేది రావాలి. ఏ విధంగా కుట్టాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. పాదాన్ని ఈ విధంగా పైకి లేపండి. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ ని పాదం కిందకి మనం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. మనం ఏదైతే లైన్ అనేది వేసినామో ఆ లైన్ కి సూదికి కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఓకేనా. మనం వేసిన లైన్ కి సూది అనేది కరెక్ట్ గా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా క్లాత్ ని పాదం చివరి వరకు పెట్టకూడదండి. ఓకేనా. క్లాత్ ని ఎప్పుడు కూడా మనము పాదం చివరి వరకు పెట్టకూడదు. మనం ఎక్కడి వరకు పెట్టాలి అంటే సూది ఎక్కడైతే ఉందో ఆ సూదికి ఒక 0.1 అవతలికి మాత్రమే క్లాత్ ని పెట్టాలి. ఎందుకు అంటే సూది ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచే మనకి కుట్లు అనేవి పడతాయి కాబట్టి. ఓకేనా. చూడండి ఈ విధంగా పాదాన్ని కిందకు దించుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి సూది అలాగే లైన్ కి కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. సూది కరెక్ట్ గా మనం వేసిన లైన్ కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీరు దారాన్ని పట్టుకోండి. ఎడమ చేతితో ఈ విధంగా దారాన్ని పట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మిషన్ వీల్ని ఒకసారి ముందుకి అనండి. ఈ విధంగా ముందుకి అన్నప్పుడు సూది అనేది క్లాత్ లోకి ఈ విధంగా దిగుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మిషన్ వీల్ ని ఒకసారి ముందుకి ఈ విధంగా అనండి. ఓకేనా. దారాన్ని ఎడమ చేతితో పట్టుకొని మిషన్ వీల్ ని ఒకసారి ముందుకు అన్నట్లయితే సూది క్లాత్ లోకి దిగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. దారాన్ని ఈ విధంగా ఎడమ చేతితో పట్టుకొని మిషన్ వీల్ ని ఒకసారి ముందుకు అన్నట్లయితే సూది క్లాత్ లోకి దిగుతుంది. ఓకే. ఇప్పుడు ఏదైతే మనం లైన్ వేస్తున్నామో లైన్ కి అటువైపున ఇటువైపున ఓకేనా లైన్ కి అటువైపున ఒక 1/2 ఇంచు గ్యాప్ తో ఇటువైపున ఒక 1/2 ఇంచు గ్యాప్ తో మనము ఎడమ చెయ్యి మరియు కుడి చెయ్యి ఈ విధంగా మనం క్రాస్ గా పెట్టాలన్నమాట క్లాత్ మీద. చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఏదైతే లైన్ అనేది వేసుకున్నామో ఆ లైన్ కి అటువైపున ఇటువైపున ఒక 1/2 ఇంచు గ్యాప్ తో ఈ విధంగా క్రాస్ గా మనము హ్యాండ్స్ ని పెట్టుకొని ఈ విధంగా మనము ఆ లైన్ మీద కుట్టుకుంటూ రావాలన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ విధంగా చేతుల్ని మీరు కిందకి ఈ విధంగా అనుకుంటూ క్లాత్ ని ఈ విధంగా ముందుకిలా జరుపుకుంటూ ఈ విధంగా కుట్టాలి. ఓకే. వీడియోలో చూపించిన విధంగా మీరు కుట్టవలసి ఉంటుంది. లైన్ మీద కుట్టు అనేది పడాలి. ఓకేనా. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టవలసి ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనము పాదాన్ని పైకి లేపుకొని మనం క్లాత్ మీద ఎడమ చేతితో ఈ విధంగా క్లాత్ ని మన వైపుకి జరుపుకుంటూ వీల్ని చక్రాన్ని ముందుకి వెనక్కి అంటున్నట్లయితే మనకి దారం అనేది ఫ్రీగా వచ్చేస్తుందండి బయటికి. చూడండి ఈ విధంగా 3 ఇంచెస్ పొడవు చూసుకొని మనము దారాన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. బాబిన్ కేసులో దారం మరియు సూదిలో దారం 3 ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇంకొక లైన్ కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు అన్ని లైన్స్ కూడా ప్రతి ఒక్క లైన్ మీద కూడా మీరు ఒక 5 సార్లు కుట్టండి. ఒక లైన్ మీద మీరు 5 సార్లు మాత్రమే కుట్టాలి. 5 సార్లు కంటే ఎక్కువగా ఒక లైన్ మీద మీరు కుట్టకండి. ఓకేనా. ప్రతి ఒక్క లైన్ మీద కూడా ఒక 5 సార్లు కుట్టండి. ఈ విధంగా మీరు 6 లైన్ల మీద మొత్తం ఒక 30 సార్లు స్ట్రైట్ లైన్స్ కుట్టడం అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మీరు కుట్టారు అంటే మీరు స్ట్రైట్ గా కుట్టడం అనేది మీకు బాగా వస్తుంది. కాబట్టి స్ట్రైట్ లైన్స్ కుట్టడం అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ ఒక క్లాత్ తీసుకోండి. ఏదైనా కాటన్ క్లాత్ మందంగా ఉండేటువంటి కాటన్ క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలి. దీనిపై ఇంకొక క్లాత్ వచ్చేసి రివర్స్ లో పెట్టాలన్నమాట. ఓకేనా. కింద ఉన్నటువంటి క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి. ఓకేనా. దానిపైన పెట్టేటువంటి క్లాత్ వచ్చేసి రివర్స్ లో ఉండాలి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి 1 ఇంచు ఓకేనా 1 ఇంచు ఖర్చు అనేది పెట్టాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఒక 1 ఇంచు ఖర్చు పెట్టేసి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే. ఇలా పెట్టిన తర్వాత పై వైపున కూడా ఇదే విధంగా ఒక 1 ఇంచు ఖర్చు పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. కింద పైన ఈ విధంగా 1 ఇంచు ఖర్చు పెట్టేసి మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్తో మనము స్ట్రైట్గా లైన్ అనేది వేయాలి. ఒక 1 ఇంచు ఖర్చుతో మనము ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే లైన్ వేసినామో ఆ లైన్ మీద ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా అదే లైన్ మీద కుట్టాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఏదైతే లైన్ వేసినామో ఆ లైన్ మీద ఒకసారి కుట్టాల్సి ఉంటుంది. ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ లైన్ మీదే కుట్టాలి. చివరి దాకా కుట్టండి. ఇలా కుట్టేసిన తర్వాత
ఇలా కంటిన్యూషన్ అనమాట. ఓకేనా, చూడండి పాదాన్ని ఇలా పైకి లేపండి, ఇలా పైకి ఎత్తుకొని క్లాత్ని ఈ విధంగా రిటర్న్ తిప్పుకొని మళ్ళీ మనము అదే లైన్ మీద కుట్టాల్సి ఉంటుంది. మీరు రెండోసారి కుట్టేటప్పుడు కూడా ఫస్ట్ టైం మీరు ఏదైతే లైన్ మీద కుట్టారో ఆ కుట్టు మీదే ఇంకొక కుట్టు కూడా మనం అదే కుట్టు మీద వచ్చేలాగా కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు కుట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు పై వైపున ఉన్నటువంటి క్లాత్ని మీరు ఇలా పెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి మడత అనేది కనిపిస్తుందో ఆ మడతకి చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. దీన్ని మనం అనిగే కుట్టు అని అంటామండి, లేదా పై కుట్టు అని కూడా అంటాం. ఓకేనా, ఇక్కడ మనకి ఖర్చు అనేది ఉంది కదా, 1 ఇంచ్ ఖర్చు అనేది అది వచ్చేసి కుడివైపున ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, కుడి సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు పైన వచ్చేసి మనము చివర్లన ఇక్కడ మడత దగ్గర చివర్లన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ పైన కుట్టేటప్పుడు మీరు ఒక్కసారి కుడితే సరిపోతుందండి, 2 సార్లు కుట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే ఒక క్లాత్కి ఇంకొక క్లాత్ జాయిన్ చేసేటప్పుడు మాత్రమే మనం 2 సార్లు కుడతాము. పై కుట్టినంతా కూడా మనం ఒకసారి మాత్రమే కుడతాం. ఇప్పుడు ఈ పై కుట్టు కుట్టేటప్పుడు అటువైపున ఇటువైపున చేతులు అనేటివి ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా పెట్టుకుంటూ క్లాత్ అనేది అటు ఇటు వెళ్లకుండా నీట్గా మనము మేనేజ్ చేసుకుంటూ ఈ విధంగా మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇలా కుట్టడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక క్లాత్ తీసుకోండి, ఆ క్లాత్కి ఇంకొక క్లాత్ జాయిన్ చేసి ఒక 10 ఇంచ్ ఖర్చు పెట్టేసి కుట్టేసుకొని ఈ విధంగా పైన అనిగే కుట్టు అనేది అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా, తర్వాత ఒక పీస్ తీసుకోండి. ఓకేనా, ఒక 20 ఇంచెస్ లెంత్ 5 ఇంచెస్ విడ్త్తో ఒక 10 పీసులు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1 ఇంచు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. 1 ఇంచు క్లాత్ అనమాట. ఓకేనా, 1 ఇంచు వెడల్పుతో క్లాత్ని ఫోల్డ్ చేసి చివర్లను కుట్టు అనేది అయితే వేసుకోవాలి. చూడండి, కొంచెం మనము కుట్టిన తరువాత ఈ యొక్క కుడి చెయ్యి వచ్చేసి వెనకాల పెట్టాలన్నమాట, పాదం వెనకాల పెట్టాలి. ఓకేనా, చూడండి, ఈ యొక్క బొటన వేలు ఏదైతే ఉందో ఎడమ చేయి బొటన వేలు అనేది మనకి సూది కంటే కూడా కొంచెం డిస్టెన్స్లో మనము ఈ యొక్క హ్యాండ్ని ఇలా పెట్టుకొని ఈ విధంగా మనము కుట్టడం వల్ల ఏంటి అని అంటే మనం ఎక్కడైతే కుట్టాలి అనుకుంటున్నామో కుట్టు అనేది అక్కడే పడుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా మీరు కుడి చేతిని వచ్చేసి వెనకాల పెట్టుకుంటూ ఎడమ చేతిని ఈ విధంగా ఇలా పెట్టుకుంటూ ఇలా కిందకి మూవ్ చేసుకుంటూ కుట్టినట్లయితే మీకు కుట్టు అనేది కరెక్ట్గా మీకు చివర్లనే పడడం అనేది అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, మనం కుట్టేటప్పుడు గ్రిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇప్పుడు ఒక 1 ఇంచ్ కుడితే ఇంకా అయిపోతుంది అనేటప్పుడు ఎండింగ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఇటువైపున, ఓకేనా, ఇక్కడ మనం కుడతాం కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి కార్నర్లో మనము కుడి చేయి చూపుడు వేన్ని ఇలా పెట్టేసి ఎడమ చేతిని ఇలా వెనకాల పెట్టుకొని ఈ విధంగా మనం కుట్టినట్లయితే ఏంటి అంటే ఎండింగ్కి వచ్చేసరికి ఏంటి అంటే కుట్టు అనేది కూడా ఫినిషింగ్ అనేది నీట్గా పడుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఫస్ట్ ఒక 1 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత మళ్ళీ 1 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో చివర్లను కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఇందాక ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి, ఇలాగా ఎడమ చేతిని ఈ విధంగా పెట్టేసుకొని కుడి చేతిని వెనకాల పెట్టుకోవాలి. కొంచెం ఒక 1 ఇంచ్ అలా కుట్టిన తర్వాత ఇలా కుడి చేతిని వెనకాల పెట్టుకుంటూ మనం వెనకాల వస్తున్నటువంటి క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని ఈ కుడి చేతితో ఈ విధంగా పట్టుకుంటూ ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటి అంటేనండి మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, మీరు నీట్గా కుట్టడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడైతే కుట్టాలి అనుకుంటున్నారో కుట్టు అనేది అక్కడే వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా జరుగుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఈ విధంగా ప్రాక్టీస్ అనేది అయితే బాగా చేయండి ఎవరైతే బిగినర్స్ ఉంటారో. ఓకేనా, మీరు ఇలా పట్టుకోకుండా మీరు ఎలా అంటే అలా కుట్టారు అని అంటేనండి కుట్టు అనేది అయితే మనం ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నామో అక్కడే చివర్లను పడదండి, వంకర టింకరగా అయితే పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇందాకట్లాగే మనం ఒక 1 ఇంచ్ కుడితే ఎండింగ్ అయిపోతుంది అనే టైమింగ్లో మనం ఏం చేయాలి అని అంటే ఈ విధంగా ఇలా పట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి, ఇలా పట్టుకుంటే మనకి ఎండింగ్కి వచ్చేసరికి కూడా ఏంటి అని అంటే నీట్గా కుట్టు అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా, తర్వాత మనం అటువైపున కూడా మనం ఏం చేయాలి, ఫోల్డింగ్ వైపు ఉంటుంది కదా మడత వైపున, అటువైపున కూడా మనము చివర్లను కుట్టాలి. ఇలా అటువైపున చివర్లను కుట్టేటప్పుడు ఏంటి అంటే ఈ యొక్క క్లాత్ని మనం రైట్ సైడ్ పెట్టాలన్నమాట. ఓకేనా, ఫోల్డింగ్ సైడ్ చివర్లను కుట్టేటప్పుడు క్లాత్ని మనం రైట్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా ఎడ్జ్లో కుట్టు అనేది అయితే వేసుకోవాలి చివర్లను. ఓకేనా, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఇందాక నేను చెప్పిన విధంగానే మీరు ఎడమ చేతిని ఇలా పెట్టుకొని ఈ విధంగా కుడి చేతిని వచ్చేసి వెనకాల పెట్టుకొని ఈ విధంగా క్లాత్ని పట్టుకుంటూ నిదానంగా
కుట్టడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకేనా. ఈ ఎడమ చెయ్యి అనేది మీరు ఇలా క్రాస్గా పెట్టకుండా మీరు ఇలా స్ట్రైట్గా పెట్టారనుకోండి, మీకు మూవింగ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. ఇలా క్రాస్గా పెట్టేటప్పుడు చూడండి, ఇలా కిందకి మీరు మూవ్ చేసుకోగలుగుతారు, ఫ్రీగా ఉంటుందన్నమాట హ్యాండ్ ఇలా మూవ్ చేసుకోవడానికి. ఓకేనా. ఆ మడత మీద ఈ యొక్క ఎడమ చెయ్యి థంబ్ ఫింగర్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్లా. ఓకేనా. ఇలా మూవ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అదే మీరుగా స్ట్రైట్గా పెట్టారనుకోండి, మీరు మూవ్ చేయాలి. ఇలా క్రాస్గా పెడితేనే మీకు మూవింగ్ అనేది ఉంటుంది. అలాగే మీరు చేతిని స్ట్రైట్గా పెట్టారనుకోండి, మీకు కన్వీనియంట్ ఉండదు అనమాట. అందుకనే ఇలా క్రాస్గా హ్యాండ్ ఇలా పెట్టుకుంటూ ఈ యొక్క బొటన్ వేలిని మడత దగ్గరకి ఇలా పెట్టుకొని ఇలా మూవ్ చేసుకుంటూ కుట్టారనుకోండి, మీరు కుట్టడం అనేది అయితే నీట్గా జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ కూడా చివర్లను వచ్చేసరికి మనం ఒక 1 ఇంచు కుడితే అయిపోతుంది అనే టైమింగ్లో ఏంటి అని అంటే, మీరు ఇటువైపున మనం కుట్టాలి కాబట్టి చూడండి, ఇక్కడికి ఇలా బొటన్ వేలు ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడికి ఎడ్జ్లో ఇలా బొటన్ వేలు పెట్టేసుకొని కుడి చేతిని అలా పెట్టేసుకుంటే మనకి కన్వీనియంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం కుట్టినట్లయితే ఏంటి అని అంటే చివర్లోనే కుట్టు అనేది పడుతుంది, ఎండింగ్లో వంకర టింకలుగా కుట్లు అనేటివి రాకుండా ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు క్లాత్ని నీట్గా ఒక 1 ఇంచుతోనే ఫోల్డింగ్ చేయడము, అదేవిధంగా చివర్లను కుట్టు అనేది వేసుకోవడం అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. ఈ విధంగా ఈ వీడియోలో చెప్పినటువన్నీ కూడా మీరు స్ట్రైట్ లైన్స్ కుట్టడము, ఒక క్లాత్ని ఇంకో క్లాత్ పెట్టి జాయిన్ చేయడము, అనిగే కుట్టు వేసుకోవడము, ఇవన్నీ కూడా ఏంటి అంటే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలండి. ఓకేనా. ఇదే వీడియోలో నేను మీకు రౌండ్ నెక్ ఎలా కుట్టాలి, స్క్వేర్ నెక్ ఎలా కుట్టాలి అనేది కూడా చెప్తాను. అది కూడా చూసి నేను ఈ వీడియోలో చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు స్టిచ్చింగ్ స్కిల్స్ అనేటివి బాగా పెరుగుతాయండి. మీరు డ్రెస్సులు కుట్టే టైం కల్లా మీరు ఏంటి అని అంటే నీట్గా స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతారనమాట. కాబట్టి ఈ బేసిక్ వర్క్ అంతా కూడా మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకేనా. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ అనేది అయితే చేయండి. ఓకే. రౌండ్ మెడ ఏ విధంగా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నానండి. ఈ విధంగా మీరు ఒక మందపాటి క్లాత్ అనేది తీసుకొని ఆ క్లాత్ మీద ఈ విధంగా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా అక్కడక్కడ ఈ విధంగా మీరు ఇలా మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఏదైతే లైన్ అనేది వేసుంటామో ఆ లైన్కి అటువైపున ఇటువైపున మనము చేతులు అనేటివి పెట్టాలి. ఓకేనా. మీరు పెట్టేటప్పుడు అటువైపున ఇటువైపున వచ్చేసి మీరు ఒక 1 ఇంచు గ్యాప్తో చేతులు అనేవి పెట్టాలి. ఆ లైన్కి 1 ఇంచు గ్యాప్తో చేతులు పెట్టాలి. ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా పెట్టాలన్నమాట. ఇప్పుడు కూడా మనము ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్కి అటు ఇటు చేతులు పెట్టేటప్పుడు స్ట్రైట్గా పెట్టకూడదండి, చేతులు క్రాస్గా పెట్టాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టున్నామో అక్కడ వరకు కుట్టాలన్నమాట. ఇలా క్లాత్ని ఇలా రొటేట్ చేసుకుంటూ నిదానంగా ఆ మార్కింగ్ దాకా కుట్టాలి. ఆ మార్కింగ్ దగ్గరికి ఆపేసేటప్పుడు సూది అనేది వచ్చేసి క్లాత్లోకి దిగి ఉండాలి. సూది పైకి ఉండకూడదు, క్లాత్లోకి దిగి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఈ విధంగా క్లాత్ని ఇలాగా 2 చేతులతో ఇలా నిదానంగా తిప్పుకుంటూ కుట్టాలన్నమాట. మళ్ళీ ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట. ఈ విధంగా అంటే మనం ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టున్నామో అడ్డంగా గీతలు అనేటివి ఆ గీత దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే ఆపుకుంటారు కదా, ఆపుకునేటప్పుడు ఏంటి అంటే సూది అనేది క్లాత్లోకి దిగి ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. మీకు ఫస్ట్ టైమే ఇలా వేసుకున్నప్పుడు ఆ రౌండ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ మీద కుట్టు అనేది రాదండి. కుట్టు అనేది ముందుకో వెనక్కో వెళ్ళడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా ఆ లైన్ మీద కుట్టు అనేది పడదన్నమాట. ఓకేనా. కాబట్టి మీరు ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ 20 టైమ్స్ ఇలా బాగా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నారంటే ఏదైతే రౌండ్గా మీరు లైన్ వేసుకున్నారో ఆ లైన్ మీద కుట్టడం అనేది అయితే జరుగుతుంది అనమాట. మీరు ఒక 100 సార్లు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. రౌండ్ మెడ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టైలరింగ్ వర్క్లో. కాబట్టి ఈ రౌండ్ మెడ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఒక 100 సార్లు ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. స్క్వైర్ నెక్ ఏ విధంగా కుట్టాలి పర్ఫెక్ట్గా అనేది చెప్పబోతున్నాను చూడండి. ఈ విధంగా స్క్వైర్ నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి కార్నర్ పాయింట్స్ అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి కార్నర్ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ పైకి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపున కూడా మనం ఒక 1/2 ఇంచ్ ముందుకి, ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టాల్సి ఉంటుంది. ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను చూడండి.
మనం ఏదైతే లైన్ వేస్తున్నామో ఆ లైన్కి అటువైపున ఇటువైపున ఒక 1 ఇంచ్ గ్యాప్తో మనం చేతులు అనేటివి ఈ విధంగా క్రాస్గా పెట్టాలి. స్ట్రైట్గా పెట్టకుండా ఈ విధంగా క్రాస్గా పెట్టండి. మనం ఏదైతే మార్కింగ్ అనేది పెట్టున్నామో అక్కడ వరకు ఈ విధంగా కుట్టాలి. ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడికి మనం కుట్టేటప్పుడు ఏంటి అని అంటే చేత్తో మాత్రమే వేల్ని మనం రొటేట్ చేస్తూ ఉన్నాము అని అంటే ఒక్కొక్క కుట్టు పడుతూ ఉంటుంది. కరెక్ట్గా ఆ కార్నర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సూది అనేది కిందకి దిగి ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? కరెక్ట్గా అక్కడికి రాలేదు కుట్టు అనుకున్నట్లయితే ఇంకొకసారి మనం వీల్తో కానీ తిప్పినట్లయితే, చేత్తో వీల్ని తిప్పినట్లయితే కంప్లీట్గా ఇంకొక కుట్టు అనేది అయితే పడుతుంది. ఈ విధంగా మనం కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి కుట్టు అనేది వచ్చేలాగా చూసుకోవాలి. సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి. ఆ తర్వాత పాదాన్ని పైకి లేపి ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే లైన్ అనేది కనిపిస్తుందో ఆ లైన్ మీదకి సూది అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఆ లైన్ మీదకే సూది అనేది ఉంది అని అంటే మీరు ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకి స్క్వేర్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేస్తున్నాం కదా, అక్కడ దాకా కుట్టాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా కుట్టాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా వీడిని ఒక్కొక్కసారి కంప్లీట్గా ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క కుట్టు పడుతూ ఉంటుందన్నమాట. ఏదైతే ఆ కార్నర్ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా సూది అనేది కిందకి దిగి ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత మనం పాదాన్ని పైకి లేపి ఈ విధంగా క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే లైన్ అనేది ఉందో ఆ లైన్కి కరెక్ట్గా సూది అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉంది అని అంటే మీరు కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటూ కుట్టారు అంటే మనకి స్క్వేర్ షేప్ అనేది అయితే నీట్గా అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీరు ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? రౌండ్ మెడ అనేది ఒక 100 సార్లు అయితే కుట్టండి. స్క్వేర్ నెక్ అనేది మాత్రం ఒక 50 సార్లు అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? మీకు స్క్వేర్ నెక్ అయినా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి, బట్ రౌండ్ నెక్ అనేది టైం పడుతుంది.